రక్షకుడైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాము. మరి ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు ధ్యానం చేద్దాం. మీరందరూ శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాలని ప్రభు పేరిట ప్రేమతో తెలియజేస్తున్నాను. దేవుని వాక్యంలో నుంచి అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం మరి 19 నుంచి 21 వచనం వరకు అండి మనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం నుంచి 21వ వచనం వరకు మనం చదువుకొని కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చదవండి దయచేసి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవం గలది ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినది మార్గమున ఆయన రక్తము వలన గమనించండి, పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుగను దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుగను మనస్సాక్షికి చాలండి, మనస్సాక్షికి కల్మషము తోచకుంటున్నట్లు. మంచిది. మనము 19వ వచనాన్ని గమనిస్తే ఇలా అంటున్నాడు, సహోదరులారా అంటున్నాడు. ఏమంటున్నాడండి? సహోదరులారా. చూసినారా మన పిలుపు ఎలా ఉందో? యేసు ప్రభువును నమ్మినందుకు మన పిలుపు ఏమైంది? మన పిలుపు ఏమైందండి? మారిపోయింది. మన స్థితి ఏమైంది? మారిపోయింది. అవును కదండి? వివాహమైన తర్వాత ఒక స్త్రీ యొక్క స్థితి ఏమైంది? మారిపోతుంది కదండి. ప్రకటన గ్రంథం 19లో అంటాడు, యేసు ప్రభు మన వరుడు, సంఘం వధువు కదండి. ఇప్పుడు నేను అడుగుతున్నా, యేసు ప్రభువును నమ్మిన తర్వాత కూడా మన స్థితి ఏమైంది? మారిపోయింది. ఏమా స్థితి? ఏమి మారింది స్థితి అంటే? మనం అనుకుంటున్నాం స్థితి మారడం అంటే ప్రవర్తన మారడం అనుకుంటున్నాం. ప్రవర్తన మారడం అనేది నెక్స్ట్ స్టెప్. అది ఏమండి, ఒక స్త్రీకి ఒక వివాహం అయిన తర్వాత వెంటనే ఆ అలవాట్లు వచ్చేస్తాయా? ఆ ఇంట్లో ఉన్న అలవాట్లు వచ్చేస్తాయా? ఎప్పుడు వస్తాయి అంటే సహవాసం చేస్తూ ఉంటే ఆ కుటుంబ పరిస్థితులు అర్థమవుతాయి. వినండి అమ్మ జాగ్రత్త. ఆ కుటుంబ పరిస్థితులు అర్థమవుతుంది, అన్నీ అర్థమై ఆటోమేటిక్గా ఇప్పుడు ఈ ఇంట్లో ఉన్న లక్షణాలన్నీ ఆమెకు వచ్చేస్తాయి. పెళ్ళైన కొత్తలోనే వచ్చేస్తాయా? ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, యేసు ప్రభువును నమ్మినప్పుడే మన స్థితి మారింది అంటే ప్రవర్తన మారిందని కాదు అర్థం. ప్రవర్తన మారడం అనేది సెకండ్ స్టెప్. అది క్రిస్టియానిటీలో యేసు ప్రభువును నమ్మడంలో స్థితి మారింది అంటే అర్థం ఏంటంటే, అగస్టిన్ అన్న బాగా వింటున్నాడు. స్థితి మారింది అంటే అర్థం ఏంటంటే, ఒకప్పుడు మనం పాపులం, ఎప్పుడు యేసు ప్రభువును నమ్మకము, ఒకప్పుడు మనం చీకటిలో ఉంటుంది, ఒకప్పుడు మనం దేవునికి శత్రువులం. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, మానవుడు పాపి. ఇప్పుడు పాపి అయిన మానవునితో దేవుడు సహవాసం చేస్తాడా? ఆమోసు గ్రంథంలో ఏమంటాడు? సమ్మతింపక ఇద్దరు కూడి నడతురా. అంటే ఇద్దరు కలిసి నడవాలంటే ఇద్దరి మధ్యలో ఏముండాలా? సమ్మతం ఉండాలి కదా. ఇప్పుడు నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళాలి అంటే, దేవుడు ఉండే స్థలానికి నువ్వు వెళ్ళాలంటే, దేవుడితో నువ్వు సమాధానపడాలంటే ఇద్దరు సమ్మతంగా ఉండాలి కదా. దేవుడేమో పరిశుద్ధుడు, మనుషులేమో పాపం. దేవుడేమో అందుకే దేవుడు పరిశుద్ధుడు అంటే అర్థం ఏంటో తెలుసా? సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించడం అంటే నివసించడం. అంటే దేవుడు ఎక్కడుంటాడంటే నువ్వు ఎప్పటికీ సమీపించదు. అంత ఉన్నతంగా ఉంటాడు. మరి అంత ఉన్నతంగా ఉన్న దేవుణ్ణి ఏమి చేసి సమీపించాలనుకుంటున్నావు?
మీకా గ్రంథంలో అంటాడు, ఏమిదెత్తి నిన్ను దర్శింతును, నా జ్యేష్ఠపుత్రుని ఎత్తునా నీకు, వేలాది నదులంతా విస్తార తైలం తెస్తే సమాధానం అవుతుందా? కానీ మనమేం పాడుతుంటామంటే, వేలాది నదులంతా రైట్ చాలు. ఇప్పుడు వేలాది నదులంతా విస్తార తైలం తీసుకపోతే సమ్మతిస్తాడా దేవుడు? నీ జ్యేష్ఠపుత్రుని ఇస్తే దేవుడు సమ్మతిస్తాడా? కానీ మనమేం పాడతాం, గర్భఫలమైన నా జ్యేష్ఠపుత్రుని, అంటే నీ జ్యేష్ఠపుత్రుని కోరుకుంటాడా దేవుడు? నీ జ్యేష్ఠపుత్రుని ద్వారా నువ్వు దేవునితో సమాధాన పడలేవు. నువ్విచ్చే కానుకలు, నువ్విచ్చే వేలాది నదులంత విస్తార తైలం దేవుని సమాధానపరచదు. అందుకే ప్రేమతో దేవుడు చెప్తున్నాడంటే, నువ్వు ఏమిచ్చినా నన్ను సమీపించలేవురా అని ఆయనే మన సమీపానికి వచ్చేసాను. ఇప్పుడు నేను అడుగుతున్నా, మనం ఏదన్నా ఇచ్చి దేవుని సమీపిస్తే ఇక ఆయన మనల్ని సమీపించాల్సిన, అందుకే కీర్తన వార్తంగా సమీపింపరాని తేజస్సులోని వసించు వాడవైనా నా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింప గలన. అంటే దేవుని ప్రేమ ఎక్కడ వెళ్ళడైందో తెలుసా? నువ్వు సమీపించలేవు దేవుణ్ణి. అందుకే మతం ఏం చెప్తుందంటే నువ్వు దేవుణ్ణి సమీపించాలి. అందుకే ధర్మశాస్త్రంలో మొదటి ఆజ్ఞ ఏది చెప్పండి? నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అని చెప్తూ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. నీ పూర్ణ హృదయం, నీ పూర్ణ బలం, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాల. ఇది ధర్మశాస్త్రం, ఇది మతం. మతం ఏం చెప్తుందో తెలుసా? నువ్వు దేవుణ్ణి ప్రేమించు, అప్పుడు దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. ఇది మతం. ఇప్పుడు నేను అడుగుతున్నా, నేను దేవుణ్ణి ప్రేమిస్తే అప్పుడు దేవుడు నన్ను ప్రేమించినాడు అనుకో, అప్పుడు దేవుడితో నేను ఏమనే ఛాన్స్ ఉంది? నువ్వేం నన్ను ఊరికే ప్రేమించినావా? నేను ప్రేమించిన కాబట్టి. అందుకే ధర్మశాస్త్రము పాటించి నీతిమంతులమైతామని ఎవడైతే అంటారో వాళ్ళు గర్విష్ఠులు. ఎవరండి వాళ్ళు? చదవండి, గలతీ 5:1. అలానే ఉండే వాక్యం, అంటే అలానే ఉంది, చదవండి. గలతీ 5, గలతీలో రాసిన పత్రిక 5వ అధ్యాయము 2 నుంచి చదవండి. చూడుడి, వినండి, జాగ్రత్తగా వింటున్నారు. దేవుని స్తోత్రం. ఇదే మనసుతో వినండి. ఈరోజు దేవుడి మీతో మాట్లాడతాం. చూడుడి, మీరు సున్నతి పొందిన ఎడల, కొందరు వచ్చినారంట, వచ్చి ఏం బోధ చేస్తున్నారంటున్నా తెలుసా? సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరు. ఏంటిది వాళ్ళ బోధ? అంటే ఇప్పుడు రక్షణ పొందాలంటే ఏం బోధిస్తున్నారు వీళ్ళు? సున్నతి చేయించుకోవాలా, 10 ఆజ్ఞలు పాటించాలా, అప్పుడే మీరేమవుతారు? పరిశుద్ధులైతారు అని చెప్తున్నాడు. ఇప్పుడు దాని కింది వచనం చదవండి. అమ్మ వినండి, ధర్మశాస్త్రము యావత్తు ఆచరింపబద్ధుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుషునికి. బాబు గట్టిగా చెప్తున్నా నీకు, ఒక్కోసారి అమ్మ ఒక్క నిమిషం, దృఢంగా చెప్తున్నానని ఎప్పుడు అంటామండి మనం? వానికి అర్థమైందో లేదో అని, ఒరే జాగ్రత్త, మరలా చెప్తున్నా, అదే చెప్తున్నాడు. దృఢముగా చెప్పుచున్నాను. చదవండి, ఈ ఫ్లో ఆగకూడదు. చదవండి నెక్స్ట్. మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులని తీర్చబడు వారు ఎవరో. చూడండి ఎంత దారుణంగా చెప్తున్నాడంటే, వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయినారు. అంటే ఎవరైతే నేను ధర్మశాస్త్రం పాటించి నీతిమంతునైతా అని ఎవరైతే చెప్తున్నారో, క్రీస్తుకు మీకు సంబంధం లేదు. ఇంకా మీరు కృప అనొద్దు. కృప అంటే అర్థం ఏందో తెలుసా? నేను చేసి నీతిమంతునైతా అనేది కృప కాదు. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? నువ్వు చేసి అప్పుడు నీతిమంతునిగా. కానీ కృప ఏం చెప్తుంది? ఎవరు చేసి నీతిమంతులు కాలేదు. ఒక యవ్వనస్తుడు వచ్చినాడండి ఒకసారి యేసు ప్రభు దగ్గరికి.
వచ్చి ఏమంటున్నాడంటే, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనవ్వాలంటే నేను ఏమి చేయాలనైనా అని అడిగినాడు. అంటే వీని అండర్స్టాండింగ్ ఏందో తెలుసా? నేనేమి చేయాలా? వినండి, వీడు ఏమనుకుంటున్నాడు? నిత్య జీవం పోవాలంటే నేనేదో చెయ్యాలా? ఆహా, నువ్వేదో చేసి పోదాం అనుకుంటున్నావా? అటైతే ఆజ్ఞలు పాటించు అన్నాడు. అమ్మ వినండి, ఆజ్ఞలు పాటిస్తే నీతిమంతులం అవుతామా? వెరీ గుడ్, ఎక్సలెంట్ చెప్పినాడు. కానీ మరి యేసుప్రభు ఎందుకు చెప్పినాడు వానికి? ఎందుకు చెప్పినాడంటే వాడేమనుకుంటున్నాడు, చిన్నప్పటి నుంచి చేస్తున్నా సార్ ఆజ్ఞలు నేను. ఎప్పటి నుంచి అంట? బాల్యం నుండి చేస్తున్నా అంటే. అప్పుడు యేసుప్రభు అన్నాడు, ఓహో, నువ్వు బాల్యం నుండి చేస్తున్నా అనుకుంటున్నావా? నువ్వు చేస్తలేవని నిరూపించడానికి ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, అటైతే బాల్యం నుండి చేస్తున్నా అంటున్నావు కదా, నీ ఆస్తి అమ్మి పేదలకి నన్ను వెంబడించు అన్న. ఇప్పుడు నేను అడుగుతున్నా, వాడు నిజంగా పొరుగువాన్ని ప్రేమించేవాడైతే పొరుగువానికి తక్కువ ఉంటే ఇవ్వాలా లేదా? ఇవ్వాలా. కానీ వాడు ఏమనుకుంటాడు తెలుసా? చిన్నప్పటి నుంచి చేస్తున్నా సార్ నేను ఆజ్ఞలు అంటే. అయితే పొరుగువాన్ని అమ్మి నీ ఆస్తి అమ్మి బీదలకి అంటే వాడు ముఖము చిన్న పుచ్చుకొని వెళ్ళిపోయినాడు. అంటే వాడు అనుకుంటున్నాడు చిన్నప్పటి నుంచి పాటిస్తున్నా అనుకుంటున్నాడు. యేసు ప్రభు ఒక్క మాటతో తెచ్చి పడేశాడు, నువ్వు పాటిస్తలేవు బాబు. పాటించేవాని అయితే ముఖం చిన్న పుచ్చుకుంటావా? పుచ్చుకోవు కదా. నన్ను వెంబడించు అన్నాడు. నీలాగా జీవించడం నా వల్ల ఆడైతుంది అన్నాడు. అందుకే వానికి ఎందుకు చెప్పి అందరూ అది చదివి యేసు ప్రభువే 10 ఆజ్ఞలు ఇచ్చినాడు కదా అనుకుంటారు. యేసు ప్రభు 10 ఆజ్ఞలు ఇవ్వలేదు. ఆ 10 ఆజ్ఞల ద్వారా ఎవడు నీతిమంతుడు కాలేడని చెప్పడానికి అది చెప్తున్నాడు. అందుకే గమనించండి, ఇప్పుడు గలతీలో పౌలు ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు ఆ యవనస్తుడు వచ్చినాడు కదండి. యవనస్తుడు వచ్చినప్పుడు ఇప్పుడు ఏం నిరూపించినాడు యేసు ప్రభు? నువ్వు పాటిస్తున్నా అనుకుంటున్నావు కానీ పాటిస్తలేవు. చాలామంది ఏం చెప్తారంటే, వ్యభిచరించొద్దు, అబద్ధం ఆడు, దొంగతనం చేయొద్దు, నరహత్య చేయొద్దు, ఇవన్నీ పాటిస్తే మనం నీతిమంతులం అవుతాం అంటారు కదా. ఇప్పుడు నేను అడుగుతున్నా, అలా అనుకుంటున్నారు చాలామంది. అలా అనుకుంటుంటే శాస్త్రులు పరిశీలి ఏమన్నారంటే, మేము వ్యభిచారం చేస్తలేము కనుక మేము ఎవరిమో తెలుసా? నీతిమంతులం. మేము నరహత్య చేయలేదు కనుక మేము ఎవరిమో తెలుసా? నీతిమంతులు. ఓహో, నీకు ఇటు అర్థమైందా అని యేసు ప్రభు దాన్ని అంటే ధర్మశాస్త్రము వీళ్ళ స్టాండర్డ్కు దించినారు. కానీ మత్తయి సువార్త 5లో ధర్మశాస్త్రం స్టాండర్డ్ అది ఎంత ఉన్నతమైందో చెప్తున్నాడు. బాబు, వ్యభిచారం చేయడం అంటే ఒక స్త్రీ దగ్గరకు పోయి తప్పు చేయడమే వ్యభిచారం చేయడం కాదు. ఒక స్త్రీని మోహపు చూపుతో చూసు ప్రతి వాడు అప్పుడే ఆమె హృదయం అంతా ఆమెతో ఏం చేశాడు. ఈ లెక్కన వ్యభిచారులు ఎంతమంది ఉన్నారు అంటే ఒక్కడు లేడు. మేము ఎప్పుడు నరహత్య చేయలేదు సార్, మేము నీతిమంతులం అంటున్నారు వాళ్ళు యేసుప్రభు దగ్గరకు వచ్చి. బాబు, నరహత్య అంటే మీరు ఏమనుకుంటున్నారు? మీరు ఎప్పుడన్నా నరహత్య చేశారంటే మీరు అందరూ ఏం చేస్తారు? నరహత్యకు నాకు సంబంధమే లేదా అంటే అని చేతులెత్తారా లేదు. ఎందుకంటే మీరు నరహత్య అంటే ఏమనుకుంటున్నారు? కత్తి తీసుకొని ఒకరిని పొడిస్తేనే నరహత్య అనుకుంటున్నారు. కానీ దేవుని దృష్టిలో ధర్మశాస్త్రం స్టాండర్డ్లో నరహత్య అంటే ఏంటో తెలుసా? నీ పొరుగు వాని మీద నువ్వు కోపడినా నువ్వేం చేశావు? ఈ లెక్కన ఇక్కడ ఎంతమంది ఉన్నారు నరహత్య? ఇప్పుడు కోపం లేదా? మరి మాకు అసలు కోపం కూడా రాలేదు సార్ అన్నట్టు. అంటే ఈ లెక్కన ఎంతమంది ఉన్నామంటే నరహంతకులం. కాబట్టి ఇప్పుడు చెప్పండి, 10 ఆజ్ఞలు పాటించేవాడు నీతిమంతుడు అవుతాడా? కాడు. ఒకవేళ 10 ఆజ్ఞలు పాటించి నువ్వు నీతిమంతునివి అయితే గలతీ 2:21 చదవండి. అక్కడే ఉన్నారు కదా, గలతీ 2:2 చూడుడి. కాదమ్మా, గలతీ 2:20. వెరీ గుడ్. ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా చెప్తున్నాడు. నేను దేవుని కృపను అంటే కొందరు కృపను ఏం చేస్తున్నారంట? నిరర్థకం అంటే వేస్ట్, అవసరం లేదురా కృప అంటున్నారు. ఇప్పుడు నేను అడుగుతున్నానండి, మనం నీతిమంతులమైంది ఎలా అండి? కృప ద్వారా. ఎలా? కృప అంటే ఏంది? యేసు ప్రభువే ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య. అంటే కృప అంటే ఎవరు? అగస్టినా, కృప అంటే ఎవరు? యేసు ప్రభువే. అంటే ఇప్పుడు నేనేమంటా అంటే కొందరు కృపను వ్యర్థం చేస్తున్నారంట. అందుకే నేను దేవుని కృపను నిరర్ధకము చెయ్యను.
నీతి మంతులమే గనక ధర్మశాస్త్రం వలన అయితే ఆ పక్షమందు అమ్మా వింటున్నారండి, ఈ సత్యాలు కనుక మీకు అర్థమైతే క్రిస్టియన్ లైఫ్లో ఎంత సంతోషం ఉందో, ఎంత ఆనందం ఉందో, ఆ ఆనందాన్నంతా మీరు అనుభవిస్తారు. క్రిస్టియన్ లైఫ్ అంటే ఏడుపులు కాదు. క్రిస్టియన్ లైఫ్ అంటే ఏదో దిగులుగా ఉండడం కాదండి. క్రిస్టియన్ లైఫ్ అంటే ఆనందించుడి. మరలా చెప్పుదును ఇదండి. ఒరే మర్చిపోతావేమో, హ్యాపీగా ఉండరా, హ్యాపీగా ఉండరా. ఎప్పుడు ఉంటావు హ్యాపీగా? ఇదిగో ఒక సత్యం అర్థం చేసుకో. ఏమో సత్యం అంటే, నీతే గనక ధర్మశాస్త్రం వలన అయితే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది. అంటే 10 ఆజ్ఞలు పాటిస్తే నీతిమంతులమైతామని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తున్నట్టు? అరే క్రీస్తు ఎందుకు చచ్చిపోయినారా, అనవసరంగా చచ్చిపోయినాడు. ఆయన చచ్చిపోకుండా ఉంటే నేనే 10 ఆజ్ఞలు చేసి ఏమవుతుంటే పరలోకం పోతుంటే. అంటే నువ్వు ఏమంటున్నావు? యేసు ప్రభు చనిపోయింది దండగా అంటున్నావు. నేను అడుగుతున్నా, యేసు ప్రభు చనిపోవాలని ఎవరు నియమించినారు? దేవునికి స్తోత్రం, దేవుడే నియమించినాడు. ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక మునిపే. ధర్మశాస్త్రం ఎప్పుడు వచ్చింది? మోసే టైంలో వచ్చింది. యేసు ప్రభు చనిపోవాలన్న సంకల్పం ఎప్పుడుంది? జగత్తు పునాది వేయబడక ముందే. ఇప్పుడు దేవుడే జగత్తు పునాది వేయబడక ముందే యేసు ప్రభు మరణం ద్వారా మనుషులను రక్షించాలా అని నిర్ణయిస్తే మధ్యలో ధర్మశాస్త్రం వచ్చి నేను మిమ్మల్ని నీతిమంతులుగా చేస్తే అంటే దేవుని ప్రణాళికను వ్యర్థం చేస్తున్నట్ట, వ్యర్థం చేసినట్టే అవుతుంది. అందుకే అంటున్నాడు, మీరు వినండి, నీతి గనక ధర్మశాస్త్రం వలన అయితే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది. ఇప్పుడు ఒక వ్యక్తి మీ దగ్గరకు వచ్చి ఇలా ప్రసంగం చేస్తున్నాడు. ఏమనంటే 10 ఆజ్ఞలు తెలుసా అన్నాడు. తెలుసు సార్, చిన్నప్పటి నుంచి వింటున్నామన్నా. చెప్పండి అంటే మీరు వరుసగా చెప్పినారు. చెప్పిన తర్వాత ఇవి చేయండి పరలోకం పోండి అన్నాడు. చేసి పరలోకం పోండి అన్నాడు. అప్పుడు మీరేం చేస్తారు? కొందరు చప్పట్లు కొట్టి అబ్బా విచారం చేయకుంటే పరలోకం పోతామంట, అబద్ధం ఆడకుంటే పరలోకం పోతామంట, బల్ల బుద్ధి ఏం చేశాడు ప్రసంగం అని మనం సార్ ఇంటికి రాని భోజనం చేస్తాం. కానీ అటువంటి వ్యక్తి గురించి దేవుడు ఏం సాక్ష్యం చెప్తున్నాడో తెలుసా? వాడు కృపను వ్యర్థం చేస్తున్నాడు. యేసు ప్రభు చనిపోయింది నిష్ప్రయోజనం అంటున్నాడు. అంటే మీరు చూడండి, మనము మంచిగా ఉంటే నీతిమంతులం అవుతాం, మనం నీతిగా జీవిస్తే నీతిమంతులం అవుతాము. అంటే ఇక యేసు ప్రభు వచ్చింది ఎందుకండి? యేసు ప్రభు వచ్చింది ఎందుకో తెలుసా? నువ్వు ఏమి చేసినా నీతిమంతుడు కాలేవు. ఒకడు వచ్చినాడు, రక్షణ పొందుటకు నేనేమి చేయాలని యేసు ప్రభు దగ్గరికి వచ్చినాడు. అంటే వాని ఉద్దేశంలో నేనేం చేయాలంటే ఇది చేయపు అన్నాడు. వాని చేత కాలేదు. అప్పుడు అదే 19వ అధ్యాయంలో జక్కయ్య ఉన్నాడు. జక్కయ్య నేనేమి చేయాలనలే, యేసు ఎవరో చూడాలనుకున్నాడు. ఇప్పుడు నేను అడుగుతున్నానండి, నేనేమి చేయాలనుకున్నాడు వెళ్ళిపోయినాడు. కానీ యేసు ఎవరో చూడాలనుకున్న ఒక వ్యక్తి వచ్చినాడు. ఆ వ్యక్తి ఎటువంటి వాడు తెలుసా? పొట్టోడు. ఎటువంటి వాడు? పొట్టోడు. ఆ పొట్టోడు ఏమెక్కినాడంట? చెట్టు మ్రాను. అంతేనా కాదు? అంటే మ్రాన్ ఎక్కినాడు. ఇప్పుడు నేను అడుగుతున్నా, నీ శాపంలో ఒకరు మ్రానెక్కింది ఎవరు? నీ దరిద్రతను తీసివేయడానికి మానెక్కింది ఎవరు? గలతీ 3లో ఏమంటాడు? మ్రాను మీద వేలాడిన ప్రతి వాడు శాపగ్రస్తుడు. ఇప్పుడు మన శాపం కొరకు మ్రాను మీద వేలాడింది ఎవరు? ఇప్పుడు జక్కయ్య దేన్ని ఎక్కినాడు? ఇదిగో నీ శాపం పోవాలంటే నువ్వు మాను దగ్గరికి. అంటే నేనేమంటా అంటే, జక్కయ్య పొట్టోడు అంటే అర్థమైందో తెలుసా? దేవుని మహిమను అందుకోలేనంత పొట్టోడు. ఈ లెక్కలు ఇక్కడ పొట్టోళ్ళు ఎంతమంది ఉన్నారు? నీతిమంతుడు లేడు, అందరూ పొట్టోళ్ళే. పొట్టోడు అంటే అర్థమైంది తెలుసా? నువ్వు ఏమి చేసి పోలేవురా దేవుని దగ్గరికి. నీ టాలెంట్తో నువ్వు పోలేవురా, నీ ప్రవర్తనతో నువ్వు పోలేవురా. అంత పొట్టోళ్ళం మనం. కానీ ఆ పొట్టోడు ఏదెక్కినాడండి? మానెక్కినాడు. ఇప్పుడు మనం కూడా యేసు ప్రభు దగ్గరికి ఏమని వచ్చినాం? మా దేవుడు, మా ప్రభు, మా కులపు దేవుడు అని వచ్చినామా? ఆయన నా కొరకు సిలువలో మరణించినాడని మనం అందరం ఎక్కడికి వచ్చినాం? యేసు ప్రభు సిలువ దగ్గరికి వస్తే దేవుడు మనల్ని తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఇప్పుడు మహిమనిచ్చినాడు, నీతిమంతుని అంటున్నాడు. అంటే జక్కయ్య ఎలా రక్షించబడినాడు?
యేసు ఎవరో చూడాలనుకున్నందుకు ఇప్పుడు ఆ ఆలోచన ఆయన ఏం చేసిందంటే రక్షించింది. అందుకే క్రైస్టియానిటీలో ఏముండకూడదో తెలుసా? నేనేమి చేయాలనేది ఉండకూడదు. ఏముండాలో తెలుసా? యేసు ఎవరు. అందుకే మనం చర్చికి వస్తున్నప్పుడు, చర్చి నుంచి అంటే బయటకు వస్తున్నప్పుడు, బయటికి పోయినప్పుడు నువ్వేం ఆలోచన చేయాలో తెలుసా? నేనేం చేయాలి. ఈరోజు బోధలు కూడా ఎలా ఉన్నాయో తెలుసా? నువ్వేమి చేసినావు, నువ్వేమి చేస్తావు, నువ్వేమి చేయబోతావు దేవుని కొరకు, నువ్వేమి చేస్తావు, నువ్వేం చేయబోతావు అనే బోధలవుతూ ఆయన మన కొరకు ఏం చేసినాడు, ఆయన నీ కొరకు ఏం చేసినాడు తెలుసా? ఆయన నీ కొరకు ఏం చేసినాడో నీకు అర్థమైతే, ఆయన ఎంత ప్రేమ గలవాడో నీకు అర్థమైతే, ఆ ప్రేమలోంచి నువ్వు దేవుని కొరకు ఎంతైనా జీవిస్తావు. ఆయన నమ్మినందుకు నేను ఉచితంగా నీతిమంతునైనా నువ్వు నమ్మితే నీలో కృతజ్ఞత కలుగుతుంది. నీలో కృతజ్ఞత కలిగితే ఇప్పుడు ఏమవుతుందంటే నీకు తెలియకుండానే అబద్ధాలు మానేస్తావు, నీకు తెలియకుండానే దొంగతనాలు మానేస్తావు. అమ్మ వింటున్నారా? వినండి. నీకు తెలియకుండానే మోహపు చూపులు మానేస్తావు, నీకు తెలియకుండానే పాపం చేయడం అనేది మానేస్తావు. అయితే ఇట చెప్తుంటే కొందరు అన్నారంట, ఏమన్నారు తెలుసు? ఓహో, నమ్మితే నీతిమంతులని మీరు అంటున్నారే, అటైతే దొంగతనం చేయొచ్చా, అబద్ధం ఆడొచ్చా, పాపం చేయొచ్చా? చూసినావా, వాళ్ళు అబద్ధమానే పరలోకం పోతారని చెప్తున్నారు అంటున్నారు. కానీ దేవుడి ఉద్దేశం అది కాదు. నిజంగా నువ్వు ఒకవేళ పొరపాటు చేసి నువ్వు నీతిమంతునివే, నువ్వు నరకం పోవు. కానీ నువ్వు నీతిమంతుని అని నువ్వు నమ్మితే ఏమవుతుందో చదవండి. రోమా 3:31. రోమా 3:31 చూడండి. విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రమును నిరర్ధకము చేయుచున్నామా? ఒకసారి ఇక్కడ కొందరి ప్రశ్న ఏంది? విశ్వాసం ఉంచితే చాలంట, వీళ్ళు ఏమవుతారు? నీతిమంతులు అంట, ఇంకా అబద్ధమాన్నా ఏం కాదేమో, దొంగతనం చేసినా ఏం కాదేమో, వీళ్ళు అసలు ఇవన్నీ చెప్పర్రా, ఎప్పుడు యేసుప్రభు అంటారు అని అంటుంటే పౌలు అంటున్నాడు, విశ్వాసం ద్వారా ధర్మశాస్త్రం నిరర్ధకం చేయుచున్నామా? అట్లా అనరాదు. ధర్మశాస్త్రమును ఇప్పుడు చెప్పండి, 10 ఆజ్ఞలు పాటిస్తే మీరు పరలోకం పోతారని చెప్పేవాళ్ళు 10 ఆజ్ఞలు పాటించగలరా? లేదండి. 10 ఆజ్ఞలు పాటించగలందుకు కాదు మనం నీతిమంతులం, యేసు ప్రభు నమ్మినందుకు మనం నీతిమంతులం అని ఈ సత్యం మీకు అర్థమైతే అప్పుడు మీకు తెలియకుండా 10 ఆజ్ఞలు పాటిస్తారా? క్వశ్చన్ ఏమైనా పెద్ద ఉందా? అర్థమైందా? అంటే నేను ఇలా అడుగుతున్నా, మిమ్మల్ని స్పందించండి. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, కొందరు ఇలా అడిగినారంట, విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రము నిరర్ధకము చేయుచున్నామా అంటే వాళ్ళు ఏమన్నారంట, ఓహో, యేసు ప్రభుని నమ్మితే చాలు ఇంకా మీరు నీతిమంతులు అయిపోతారా? ఇక అబద్ధం ఆడొచ్చా, దొంగతనం చేయొచ్చా, ఏమి చేసినా అంటే మీరు నీతిమంతులు అయిపోతారంటే అప్పుడు పౌలు అన్నాడు, బాబు 10 ఆజ్ఞలు పాటించి నేను నీతిమంతుని అయితే నువ్వు 10 ఆజ్ఞల కిందికి పోయినావు అనుకో, దాని కిందికి పోయి నువ్వు 10 ఆజ్ఞలు చెయ్యలేవు. 10 ఆజ్ఞలు చేస్తా అని నువ్వు 10 ఆజ్ఞల కిందికి పోతే 10 ఆజ్ఞలు కాదు చేసేది, పాపం చేస్తాడు. పాపమునకు ఉన్న బలము, పలకండి, నోటితో పలకండి, కృప కలుగుతుంది. దాన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. కొందరికి ఈ వచనాలు ఏమైనా అంటే మూసుకపోయినాయి. అంటే పాపమునకున్న బలము ఏంటిది? ధర్మశాస్త్రము. కానీ అందరూ చెప్పేది ఏంటిది? ధర్మశాస్త్రం. కానీ పాపానికి బలం ఎక్కడి నుంచో? అందుకో చర్చిల బోధ, ధర్మశాస్త్రం బోధ చేసి 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 అబద్ధం ఆడకూడదు అనుకుంటాడు, బయటికి పోయి ఆడేది అబద్ధం. పాపానికి బలం వస్తుంది కదా ధర్మశాస్త్రం చేసినప్పుడు. దొంగతనం చేయకూడదు చూడు, దొంగతనం చేయకూడదు అంటాడు, బయటకు పోయి చెప్పినోనే చేసేది అదే, విన్నోళ్ళు చేసేది. అందుకే రోమా 5:20 చదవండి. రోమా 5:20. మరియు అపరాధము విస్తరించున్నట్లు, అమ్మ మీ కళ్ళతోనే చూస్తున్నారా ఈ వచనం? అంటే ధర్మశాస్త్రము ద్వారా అపరాధం ఎక్కువైందా తక్కువైందా? చెప్పండి, ఎక్కువైందా తక్కువైందా? వెరీ గుడ్, ఎక్కువైంది. అంటే ధర్మశాస్త్రపు టీచింగ్లో ఒక వ్యక్తి ఆ టీచింగ్ కిందకి పోతే పాపం ఎక్కువ చేస్తాడా తక్కువ చేస్తాడా? అంటే చెప్పేదేమో మంచిగా ఉంటుంది, అబద్ధం ఆడొద్దు, కానీ చేసేదేమో ఆడేది అబద్ధాలు. చెప్పేదేమో నరహత్య చేయొద్దు, అంటే ప్రేమ కలిగి ఉండాలి, కానీ చేసేదేమో అసూయ, కక్షలు. అంటే
మీరు వినండి, ధర్మశాస్త్రం కిందికి పోయి నేను ధర్మశాస్త్రం పాటించి నీతిమంతునైతా నువ్వు అంటే నువ్వు చేసేది పాపమే. ఇప్పుడు మనం పాపం చేయాలన్నా పరిశుద్ధంగా జీవించాలా? పరిశుద్ధంగా జీవించాలంటే ఏం బోధించకూడదు? హల్లెలూయా. అందుకే యేసు ప్రభు ధర్మశాస్త్రం కొట్టేసి ఏం కొట్టేశాడు? ధర్మశాస్త్రం అంటే పాత నిబంధన. పాత నిబంధన అని కొట్టేశాడని నేను చెప్తే ఒక ఆమె నన్ను ఏమన్నా తెలుసా, పాత నిబంధన కొట్టేశాడా అంటే అయితే ఆది కాలం నుంచి మనకు వరకు చించేసుకుంది బుక్కులో అని. అంటే పాత నిబంధన అంటే ఆమెకి ఏమర్థమైంది? ఆది కాలం నుంచి మలాకి వరకు అనేది. పాత నిబంధన అంటే అది కాదు. పాత నిబంధన అంటే పదాజ్ఞలు. పాత నిబంధన అంటే ఏంటిది? పదాజ్ఞలను మోసే కొండకి దిగొచ్చాక ఏం చేశాడండి? వెరీ గుడ్. నీ జీవితంలో పదాజ్ఞలు పగిలిపోవును కాక. ఆమె చెప్తలేరు ఎవరు? పగలగొట్టండి, కృప దగ్గరికి రండి, యేసు ప్రభు దగ్గరికి రండి. అందుకే మీరు వినండి, పదాజ్ఞలు పదాజ్ఞలు కొట్టివేయడం అంటే అబద్ధము ఆడడం కొట్టేశాడని కాదు. పదాజ్ఞలు కొట్టేయడం అంటే దొంగతనము అని ఆజ్ఞ కొట్టేశాడని కాదు. అబద్ధాలు ఆడకుండడం వల్ల నేను నీతిమంతున్నైతే అని ఆ నియమం యేసుప్రభు చేశాడు. అంటే ఇప్పుడు మనం ఏదో మంచిగా జీవించినందుకు కాదు నీతిమంతులం, యేసు ప్రభువు నమ్మినందుకు నీతిమంతులం. అంటే ఇప్పుడు పదాజ్ఞలు కొట్టివేయబడిన అంటే అర్థమైంది, నేను ఆజ్ఞలు పాటించి నీతిమంతున్నైతా అన్న నియమాన్ని యేసుప్రభు ఏం చేశాడు? కూకటి వేలతో సహా పెళ్ళగించి తీసుకుపోయి అవతల పడేశాడు. అంటే అందుకే కొలస్సీ పత్రిక 2వ అధ్యాయంలో ఏముందో తెలుసా? అడ్డము లేకుండా దానిని ఎత్తివేసెను. దేన్ని ఎత్తేసాడు? విన్నోళ్ళు చెప్పండి. అమ్మ కొంతమంది ఇక్కడ మనసు పెడతలేదు, ప్రేమతో మనసు పెట్టండి. అడ్డము లేకుండా దానిని ఎత్తేసాడంట. దేన్ని ఎత్తేసాడు? కొట్టేశాడు కదా. దేన్ని కొట్టేశాడు? ధర్మం. ఇప్పుడు అడ్డం లేకుండా దేన్ని ఎత్తేసాడు? ఇప్పుడు నువ్వు చూడండి, అరే నువ్వు నీతిమంతుని కావాలంటే ధర్మశాస్త్రం కాదు, యేసు ప్రభు ద్వారా అని దేవుడు అంటున్నాడు. ఇప్పుడు నేను వచ్చి నీతిమంతుని కావాలంటే ధర్మశాస్త్రం పెట్టిననుకో, దేవుడు తీసేసిన దాన్ని ఇప్పుడు నేను ఏం చేస్తున్నాడు? పెడుతున్నట్టయితే కదా. దేవుడు తీసేసిన దాన్ని నేను పెడితే నేను దేవుని సేవకున్నా దొంగ సేవకున్నా? చెప్పండి ధైర్యంగా. సార్ నిన్ను అనవుడు సార్, బైబిల్ సంకలు పెట్టుకునే వాటి నువ్వు ఏం చెప్పినా కరెక్టే, నువ్వు పాసరు కదా సార్, నువ్వు ఏం చెప్పినా. అబద్ధ బోధకులు ఉన్నారు, గొర్రె చర్మాలు వేసుకొని వస్తారంట తోడేళ్ళు. కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండండి అన్నాడు. ఎవరా కుక్కలు? పదాజ్ఞలు పాటిస్తే నీతిమంతులం అవుతాం సార్, మనం అవి చేస్తే నీతిమంతులం అవుతాం సార్. గలతీ ఫిలిప్పి 3లో ఉంది. అందుకే ప్రేమతో చెప్తున్నా. నేను ఇంకొక వచనాన్ని కూడా మీకు చూపెడతాను. రోమా 7:5 చదవండి. రోమా పత్రిక 7. అంటే ఈ బోధ కొంతమందికి అంటే సహించలేకపోవచ్చు, కానీ లోబడండి, దాన్ని అంగీకరించండి, దేవుడు మిమ్మల్ని ఉన్నతంగా దీవిస్తాడు. దేవుని వాక్యానికి లోబడండి. రోమా 7:5 చదవండి. ఏలయనగా శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై, ఇక్కడ జాగ్రత్తగా పట్టుకోండి, ధర్మశాస్త్రము వలననైనా పాపేచ్ఛలు మన అవయవములలో. ఇప్పుడు నేను అడుగుతున్నా, ధర్మశాస్త్రం ద్వారా నాలో ఏ ఇచ్చలు పుడతాయి అంటున్నాడు? పాప ఇచ్చలు. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఆలోచనలలో కూడా మనం ఎట్టుండాలి? వెరీ గుడ్ అన్న, పవిత్రంగా ఉండాలి. దురాలోచనలు గలవాడు అంటే దోషి అని ఆయన క్షమించండి, దోషి అని తీర్పు తీరుస్తాడంట. అంటే విశ్వాసి ఎంత పవిత్రంగా ఉండాలో తెలుసా? ఆలోచనలలో కూడా పవిత్రంగా ఉండాలి. అంత పవిత్రత ఎక్కడ వస్తుంది? ధర్మశాస్త్రం కిందకి పోతే వస్తుందా? ధర్మశాస్త్రం నీ ఆలోచనలను కూడా ఏం చేస్తుంది? పాప. అందుకే యవనస్తులను తీసుకొని వచ్చి యవనస్తుల మీటింగ్ అని పెడతారు. పెట్టి యవనస్తులకు చేసే టీచింగ్ ఏంది? నువ్వు యోసేపులాగా ఉన్నావా అంటే నువ్వు వ్యభిచారం చేయొద్దు. నువ్వు సంసోన్ లాగా ఉన్నావా, సంసోన్ లాగా అయిపోతావేమో, వ్యభిచారం చేయొద్దు. నువ్వు అబ్రహాం లాగా ఉన్నావా,
అబ్రహాం లాగా ఉన్నావా, యోసేపు లాగా ఉన్నావా, సంసాం లాగా అయిపోయినావా అంటే వాళ్ళందరూ అంత పవిత్రంగా ఎందుకు జీవించినారంటే వాళ్ళు ధర్మశాస్త్రం కిందకి పోయి జీవించలే. యేసు ప్రభు అర్థమైనాడు కాబట్టి యోసేపు అలా జీవించినాడు. కాబట్టి ఇప్పుడు యవనస్తుల మీటింగ్లో మనం చెప్పాల్సింది యేసు ప్రభు గురించా, అలా ఉండొద్దు ఇలా ఉండొద్దు అని చెప్పాల్సిందే. అందుకే యవనస్తుల మీటింగ్ పెట్టి నువ్వు ధర్మశాస్త్రం చెప్తే వినేటప్పుడు ఏం చెప్తున్నాడు అని ఉంటుంది, కానీ బయటికి పోయి వాని ఆలోచన వాని కంట్రోల్లో ఉండవు. ఆలోచనలను కూడా కంట్రోల్ చేయగలిగిన ఒకే ఒక్క మార్గం కృప, గ్రేస్, యేసు ప్రభు. నీ ఆలోచనలు అంటే ఈరోజు చాలామంది సఫర్ అవుతుంది దేంతో అండి చెప్పండి. యవనస్తులు చాలామంది దేంతో సఫర్ అవుతున్నారు అన్న, దారుణమైన తలంపులను. అసలు కొందరు చెప్తుంటే అంటే చెడ్డవాడిని చూసి 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 వాళ్ళ తలంపులు అయిపోయినట్టే ఎవరు చూసినా అటువంటి తలంపులు వస్తున్నాయి. ఇంత దారుణంగా చేయడానికి కారణం ఏందో తెలుసా? నువ్వు వినే బోధ. అందుకే బోధనంట నిన్ను చంపనన్న చంపుతుంది, బ్రతికితనన్న బ్రతికిస్తుంది. కొరింథీ 2వ పత్రిక 3వ అధ్యాయంలో అక్షరము చంపును, ఆత్మ బ్రతికిస్తుంది. అక్షరం అంటే ఏంటిది? వెరీ గుడ్, ధర్మశాస్త్రం. ఈరోజు చచ్చిపోతున్నారండి. ఏదైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు, దాన్ని చేయలేరు. అందుకే ధర్మశాస్త్రం వచ్చిన రోజు 3000 మంది చచ్చినారు. పరిశుద్ధాత్ముడు వచ్చిన రోజు 3000 మంది సంఘంలో చేర్చబడ్డా. అంటే నువ్వు ధర్మశాస్త్రం కిందకి పోయి నేను అది చేస్తా, ఇట్టుంటేనే దేవుడు నన్ను మెచ్చుకుంటాడు, అట్టుంటేనే దేవుడు నన్ను మెచ్చుకుంటాడు అంటే ఈ విధంగా కాదండి. కృప అర్థం చేసుకో, ఆయన ఎంత ప్రేమ గలవాడు అర్థం చేసుకో. ఆయన ప్రేమలో నుంచి వచ్చే ఆ పర్ఫార్మెన్స్ ఉంటుంది చూడు, అది ఒరిజినల్. తేనె తీయగా ఉంటుంది, అవునా కాదు? డూప్లికేట్ తేనె ఎట్లుంటుంది? అది కూడా తీయనే ఉంటుంది, అది కూడా తీయనే ఉంటుందండి, అంతేనా కాదా? కానీ మనం ఎట గుర్తుపట్టవచ్చు అంటే ఎట గుర్తుపడాలి నాకైతే తెలియదు, నేను ఏదో నోటికి వచ్చి చెప్తున్నా. అంటే తేడా ఉంటుందా లేదా? ఇప్పుడు ఒరిజినల్ తేనె తింటే ఎటుంటుంది? ఆరోగ్యం. కల్తీ తేనె తింటే అనారోగ్యం. కానీ రెండు ఎటుంటాయి? తీయ ఉంది కదా అని చెప్పి యాది పడితే తినేవనుకో పోతావు. కానీ మీరు వినండి, బోధనే కదా అని చెప్పి ఆ బోధ పడితే ఆ బోధ విన్నామనుకో పోతావు అని వాక్యం చెప్తుంది. అందుకే కృపాబోధ వినాలా. ఏ బోధ వినాలా? అందుకే అక్షరము చంపును, అక్షరము చంపును, ఆత్మ జీవింపజేయను. అంటే చంపును అంటే అర్థమైందో తెలుసా? ఒక యవనస్తుడు వస్తాడు నీ దగ్గరికి, అన్నా నేను పరలోకం పోవాలంటే ఏమి చేయాలా అని మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారండి? మీరంటే మంచిగా చెప్తారు, కానీ చాలామంది 10 ఆజ్ఞలు ఉన్నాయి కదరా, ఉన్నాయి కదా 10 ఆజ్ఞలు అని పట్టించు, మీరు బట్టి వాని కూడా బట్టి పట్టించి అప్పుడు చెప్తారు 10 ఆజ్ఞలు పాటించి ఆడిపోవాలా. ఇప్పుడు నేను అడుగుతున్నా, 10 ఆజ్ఞలు పాటించాలని వాడు ట్రై చేస్తాడు. అబద్ధం ఆడొద్దు అనుకుంటాడు, కానీ వాడు ఆడేది ఏదైతే చెయ్యకూడదు అనుకుంటున్నాడో అదే చేస్తున్నాడు. దీనే సావడం అంటున్నాడు. రోమా 7 చదవండి, తర్వాత ఇంటి దగ్గరకు. ఇప్పుడు వద్దు, టైం లేదు మనకు. రోమా 7 ఇంటి దగ్గరికి పోయి చదవండి. పౌలు అన్నాడు, పౌలు ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు. పౌలు ఎవరండి? సంఘాన్ని ఏం చేశాడు? ఎందుకు హింసించాడో తెలుసా? ఏమిరా 10 ఆజ్ఞలు పాటిస్తే పరలోకం అని మేమంటే, కాదు యేసు ప్రభువుని నమ్మితే నీతిమంతులమైతామని మీరు అంటున్నారని చెప్పి కోపంతో సంఘాన్ని ఏం చేశాడు? చూడండి, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించాలని బోధ చేస్తాడు. స్త్రీలను ఏం చేశాడు? జుట్టు పట్టుకొని ఇడ్చుకొని పోయినాడు. ఏమండి చెప్పేది ఒకటి, ఇదేనా మనం నేర్చుకోవాలి? అందుకే ధర్మశాస్త్రంలో చూడడానికి బల కనపడతారు. నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించాలి సార్ చెప్పడంలో తగ్గించుకొని మరి చెప్తారు. అసలు అబద్ధం ఆడకూడదు సార్ అంటారు. ఇంటికాడికి పోయి ఆడేదాన్ని అబద్ధాలే. అందుకే ధర్మశాస్త్రం పాటించి నీతిమంతులం అయితే మనం శాస్త్రం పరిశీలన ఏమన్నాడు సార్? వేషధారులారా ఏమన్నాడండి? ఇప్పుడు చెప్పండి. కానీ కృపలో వేషధారితనం ఉండదు. నువ్వు ఎలా నీతిమంతునైనా అంటే యేసు ప్రభువును బట్టి, నాదేముంది, ఎంత యథార్థత. వీళ్ళు అంటారు 10 ఆజ్ఞలు పాటిస్తే నీతిమంతులం అవుతామంటారు. పోనీ నువ్వు పాటించినవారా అంటే ఒకటి తక్కువ ఉంది సార్. ఇప్పుడు నేను అడుగుతున్నా, 10 ఆజ్ఞలలో ఒకటి తప్పిపోతే నీ తప్పిపోయినా. ఇప్పుడు టీచర్స్ ఉన్నారు ఇక్కడ, గవర్నమెంట్ టీచర్స్, దేవుడికి స్తోత్రం. ఇప్పుడు మీరు ఎగ్జామ్స్ పెడుతుంటారు కదా 100 మార్క్స్కి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, 100 మార్క్స్లో
అంటే ఒక 60 కరెక్ట్ రాశాడు, 40 రాంగ్ రాశాడు, మీరు ఎన్ని మార్కులు వేస్తారు? 60 వేస్తారు, అంతేనా కదా? ఇప్పుడు దేవుడి దగ్గర నుంచి 10 ఆజ్ఞలు ఉన్నాయనుకో, 10 ఆజ్ఞలు 9 పాటించిన దేవా, ఒకటి తక్కువ ఉంది నాయన అన్నావు అనుకో, వెరీ గుడ్, 9 మార్కులు అన్నాడు, 0. అంతే. 0 అంటే పాటిస్తే 10కి 10, లేదంటే 0. అయితే పాపివి, లేదంటే నీతిమంతుని. సగం పాపులు, ముక్కాలు నీతిమంతులు ఉండరిడా, అర్థమవుతుంది? అయితే పాపివి, లేదంటే నీతిమంతులు. యేసుప్రభువుని నమ్మినందుకు ఇంకా నీతిమంతులం అవుతూ ఉండాలా, ఆల్రెడీ నీతిమంతులం అయినామా? అయినాం. అందుకే యాకోబు 2:10 చదవండి. యాకోబు 2:10. యాకోబు 2:10 గమనించండి. ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల, ఎన్నిటి విషయంలో? ఆజ్ఞలన్నిటి విషయంలో. అంటే నువ్వు అబద్ధం అన్నమాట అర్థమైంది తెలుసా? దొంగతనం చేసినట్టే, వ్యభిచారం. కానీ మనం అందుకే వాళ్ళందరూ వ్యభిచారం అందు పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి, ఈమె వ్యభిచారం చేసింది, రాళ్లతో కొట్టి చంపాలని వాళ్ళు అడుగుతుంటే యేసుప్రభు ఏమన్నాడు? వ్యభిచారం చేయనోడు ఎవడో రాయేమన్నాడా? పాపం చేయనోడు ఎవడో రాయమన్నాడా? పాపము లేనోడు ఎవడుంటే వాడు ఏంటి రాయడం. కొందరు అనుకుంటున్నారు, వాళ్ళ లెక్క మేము వ్యభిచారం చేయలే కదా కాబట్టి మేము మంచోళ్ళం అనుకుంటాం. ఆమె వ్యభిచారం, నువ్వు అబద్ధం, ఇంకొకటి దొంగతనం. నీలో లేదు వాళ్ళు లేకపోవచ్చు, వాళ్ళలో లేదు నువ్వు లేకపోవచ్చు, కానీ అందరెవరు? అందరూ జీరోనే. అందరెవరు? జీరోనే. ఈ లెక్కన మనం ఏం చేయాలో తెలుసా? దేవా, నేను ఏమి చేసినా కాలేనైనా అని యేసు ప్రభు దగ్గరికి వచ్చి, యేసు ప్రభువా, నీ శిలువ మరణము ద్వారానే నాయన నేను నీతిమంతునని అంటే చాలు, నువ్వేమైపోతావు. అందుకే ఇది ఆశ్చర్యకరమైన వెలుగు. ఇది ఏ వెలుగు? ఎందుకు ఆశ్చర్యంగా లేదా మీకు? ఏమక్క నీకు ఆశ్చర్యంగా లేదా? ఎంత ఆశ్చర్యం అండి ఇది. ఏమి చేయకపోయినా నీతిమంతులు అంటే మనుషులు ఒప్పుకోరు, కానీ ఏమి చేయకపోయినా నీతిమంతులుగా తీర్చడం ఇది దేవుని లెక్క. అందుకే నా లెక్కలు మీ లెక్కల వంటివి అంటే అన్నాడు కదా. ఏమన్నాడు? అదే అంటే దాని అర్థం ఏంటంటే, మీ లెక్కలు వేరు, నా మార్గములు మీ మార్గముల వంటివి కావు. అందుకే సిలువను కూర్చిన వార్తనంట వెర్రితనముగా ఉందంట. అంటే అర్థమైంది, మరి సిలువలో చచ్చిపోయినాడు నీ పాపాలంటే క్షమిస్తావా? కొందరు అంటున్నారు కదా, 3 మేకులు విక్కోలేనాడు నిన్నెలా రక్షిస్తాడా అంటున్నారు కదా. ఇప్పుడు నేను అడుగుతున్నా, యేసు ప్రభువే కనుక సిలువలో మరణించకపోతే నీ పాపాలకు క్షమాపణ ఉందా? ఒకడు అన్నాడు, నువ్వు నిజంగా క్రీస్తు అయితే శిలువ మీద నుండి దిగురారా, అప్పుడు మేము నమ్ముతాం అన్నాడు. ఆయన కనుక రోషం వచ్చి దిగొచ్చింటేమో, అందుకే అన్నింటికి రోషపడవద్దు, అన్ని మాటలకు రోషపడవు. ఏ మాటకు రోషపడాలో ఆ మాటకే రోషపడాలి. అందుకే ఆయన కనుక శిలువలో దిగి కనుక వచ్చింటే ఇక మన పాపములకు క్షమాపణ ఉండేదే. అంటే ఇప్పుడు యేసు ప్రభు కొందరికి వెర్రితనం, కానీ మనకు దేవుని శక్తి. అంటే యేసు ప్రభు మరణం మనకు ఎలా ఉంది? ఆరాధన చేస్తున్నాడు కదా, నాయనా నువ్వు మరణించకపోతే నేను ఎలా నీతిమంతునయ్యేవాడిని, నువ్వు మరణించకపోతే నా పాపాలు ఎటవాయి. అంటే యేసు ప్రభు శిలువలో మరణించినాడు. కొందరికేమో అది వెర్రితనం, ఇంకొందరికేమో అది దేవుని శక్తి. మీకెలా ఉంది? దేవుని శక్తిలా ఉండాలా. కానీ మీరు వినండి, అందుకే ఇప్పుడు గలతీ 5 మనం చదువుకున్నాం కదా, మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులని తీర్చబడు వారు ఎవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి. చదవండి, మేము వచ్చింది చదవండి. గలతీ 5:2 నుంచి, తర్వాత 3 నుంచి చదవండి. 5:3. ధర్మశాస్త్రం యావత్తు, ఇంకొకటి అంటున్నాడంట, ధర్మశాస్త్రం మొత్తం పాటించాలని నా కోరికరా అంటుంటే, బద్ధుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుషునికి దృఢంగా చెప్తున్నా బాబు, కొంచెం కూడా రానియొద్దు నీ మైండ్లో నేనేదో చేస్తే నీతిమంతున్నైతా అని. అటువంటి ఆలోచన కూడా రావద్దు. మరలా చెప్పుచున్నాను,
వినండి, మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులని తీర్చబడు వారు ఎవరో వారు క్రీస్తులో నుండి కొంచెం అంటున్నాడు, బొత్తిగా అంటున్నాడు. చూసాం, మన భాషలోనే రాసినాడు దేవుడు, ఎంత అద్భుతంగా రాసినాడు. బొత్తిగా అంటుంటామా లేదా మనం? ఇప్పుడు ఎంత బాగా చెప్తున్నాడు చూడు పరిశుద్ధ బాబు. ధర్మశాస్త్రం అంటే ఇక క్రీస్తుకు నీకు సంబంధము లేనే లేదు. మరి దావీదు అన్నాడు కదా సార్ మొదటి కీర్తనలో, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. రాలేదా ఈ డౌట్ మీకు? మాకే అడుగుతుంది సార్ డౌట్లు అనుకుంటున్నాను. ఆ ధర్మశాస్త్రం ఏ ధర్మశాస్త్రం అంటే పదాజ్ఞలు కాదు, దేవుని వాక్యము. ఏంటిది అంటే ఆ దేవుని వాక్యం కూడా ఎవరు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము ఎవరు అంటే ఇప్పుడు దావీదు చూసింది కూడా ఎవరు అంటే యేసు ప్రభు అనే వాక్యము ఆ ధర్మశాస్త్రం. అది వేరు. ఇప్పుడు మనం చెప్తుంది ఏ ధర్మశాస్త్రం? ఆ పదాజ్ఞల ధర్మశాస్త్రం మోసే ద్వారా వచ్చింది. ఆ పదాజ్ఞల ద్వారా మోసే కూడా నీతిమంతుడు కాదు. అందుకే సంఘంలో ఉండాల్సింది మతము కాదు, సంఘంలో ఉండాల్సింది కృప. కానీ ఇప్పుడు అందరూ ఏం చెప్తున్నారు? మతం అంటే ధర్మశాస్త్రం. ఏ మతమైనా ఏం చెప్తుందండి? మంచిగా ఉండు పరలోకంలో. ఏ మతమైనా ఏం చెప్తుంది? మంచి చేయి పరలోకం పో, మంచి చేయి పరలోకం పో. కాకపోతే పేర్లు మారుతాయి అంతే, బోధ మాత్రం ఒకటే. కానీ అదే మతాన్ని ఇప్పుడు ఎక్కడ తీసుకొచ్చినారు? సంఘంలో తీసుకొచ్చినారు. అందుకే మతము ద్వారా పాపం పెరుగుతుంది. ఈరోజు సంఘంలో కూడా ధర్మశాస్త్రం చెప్తే అందరూ ఏం చేస్తున్నారు? పాపమే చేస్తున్నారు. ఇంకెక్కడ మారుతారండి? బోధనేమో కరెక్ట్గా ఉండకపోయా, ప్రవర్తనేమో మారాలి. ఎప్పుడు మారుతుంది? బోధ మార్చు ప్రవర్తన. సత్యము తెలుసుకో, స్వతంత్రుని అవుతాం. మనమేందో సత్యం వినం, కానీ ప్రవర్తన మారాలి సార్. అది ఇక్కడే వచ్చింది సమస్య. వాక్యం వినము సార్, అయితలేదు సార్, నాతో ప్రార్థన చేసుకుందాం అనుకుంటున్నా కానీ అయితలేదు, చూడకూడదు అంటున్నా కానీ అయితలేదు సార్ నాతో. ఎప్పుడైతే ఎప్పటికీ కాదు. వాక్యము విను. అది కూడా ఎటువంటి వాక్యం? కృపావాక్యం. ధర్మశాస్త్రం బోధించే వాళ్ళంట తీతుకు రాసిన పత్రికలో పౌలు ఏమన్నాడంటే, వాళ్ళు కుటుంబాలే పాడు చేయించున్నారు. ఏం పాడు చేస్తున్నారు? ఇప్పుడు నేను అడుగుతున్నా, మనం ఏమనుకుంటామంటే ఎవరు చెప్తే ఏముంది సార్, చెప్పండి వాక్యమే కదా అంటే యాదైతే ఏముంది సార్ చెప్పుకొని. కానీ మీరు వినండి, మనం అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటాం, కానీ ఏ విషయంలో జాగ్రత్త ఉండమో తెలుసా? బోధ విషయంలో. కానీ మనం ఏ విషయంలో జాగ్రత్త ఉండాలా? చర్చికి అన్నీ ఉన్నాయా? జాగ్రత్త మంచిదే, అన్నీ ఉండాలా, ఎందుకంటే వాక్యం వినాలి కదా. కానీ ఏ విషయంలో జాగ్రత్త ఉండాలా? వస్తున్న బోధకుడు, చెప్తున్న బోధకుడు ఏ వాక్యం చెప్తున్నాడు, ఆ వాక్యము నిన్నేం చేస్తుంది అంటే బోధ కరెక్ట్గా లేకపోతే. అందుకే సాతాను వెలుగుదూత వేషం అన్నాడు. అంటే వాడు ఏ వేషం వేసుకుంటాడంట అంటే శూన్యకి ఎట కనపడతాడు? ఏమన్నా అన్న వెలుగుదూత వేషం తెలుసు అంటే వెలుగుదూత వేషం అంటే పైన ఏముంటుంది? వెలుగు ఉంటుంది. అంటే శూన్యకి ఎట కనపడతాడు మనకు? లైటింగ్ భలే ఉంది, వెలుగు అంట. కానీ వేషం అది. పదాజ్ఞలు పాటిస్తే నీతిమంతులం అవుతాం అని చెప్పని ఈయననికి ఎట్టుంది? అది బాగుందా లేదా? కానీ అవుతాడు ఎవడన్నా? అది కానీ అందుకే వెలుగుదూత వేషం వేసుకొని వస్తున్నారు. నేను ఫలాని మతం అని చెప్తే ఎవరన్నా లోపలికి రానిస్తారా? అందుకే అపవాదం ఏం చేశాడంటే బోధకులం అని చెప్పుకొనే వాళ్ళలో అంటే వాళ్ళ ద్వారా సంఘంలో బోధన మార్చేస్తున్నారు. అందుకే వినండి, దేవుని పిల్లలముగా మనం కరెక్ట్గా దేని విషయంలో జాగ్రత్త ఉండాలి సార్? బోధ. ఆ బోధ నీకు ఎప్పుడైతే అర్థమవుతుందో, బోధ అంటే దేవుని మాట. ఇప్పుడు చెప్పండి, మాట మారితే ప్రవర్తన కూడా ఏమవుతుంది? మారుతుంది. ఇప్పుడు టీచింగ్ సరిగ్గా లేకపోతే స్టూడెంట్లు ఏమవుతారండి? చెడిపోతారు. ఇప్పుడు నేను అడుగుతున్నా, అంటే ఒక టీచింగ్ మంచిగా ఉంటే స్టూడెంట్ లైఫ్ కూడా ఎట్టుంటుంది? ఒక క్రిస్టియన్ లైఫ్ మంచిగా ఉండాలంటే ఖచ్చితంగా చెప్తున్నా, దేవుని వాక్యం సత్యంగా బోధించే ఆ బోధన మీరు వినండి, అప్పుడు మీరు ఫలిస్తారు. అందుకే ఇప్పుడు మీరు చదివినారు కదండి, రోమా 7:4 చదవండి. 5 చదివినారు కదా, 4 చదవండి. ఇది ఒక్కటి చదివి మనం ముగించేద్దాం, టైం అయింది. ఫైనల్ రెఫరెన్స్. కావున చూడండి ఎంత బాగా చెప్తున్నాడు, నా సహోదరులారా మనము దేవుని కొరకు ఏం ఫలించాలా?
నేను అడుగుతున్నా, ఇక్కడ ఎంతమంది దేవుడి కొరకు ఫలించాలని ఉంది? దేవుడికి స్తోత్రం, దేవుడు దీవించాలి. అంటే నేను అడుగుతున్నా, మీలో ఎంతమందికి ఇక్కడ దేవుడి కొరకు ఫలించాలని ఉంది? చేతులు ఎత్తండి. మీ అందరికీ ఉంది కదా. అయితే ఒకటి చేయాలి, ఫలించాలి అంటే నా సహోదరులారా, మనము దేవుడి కొరకు ఫలించున్నట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అని వేరొకరిని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై, బాబు ధర్మశాస్త్రం విషయంలో చచ్చిపోయిన ఫస్ట్ ధర్మశాస్త్రం నీ మనసులో పెట్టుకోవద్దు. ఎప్పుడైతే క్రీస్తే 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 అని యేసు ప్రభు ఎంత మంచివాడో, ఆయన ఎంత ప్రేమ గలవాడో తెలుసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా ప్రేమ అనే ఫలము, ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, ఆర్డర్లో రండి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, ఆశానిగ్రహము, సాత్వికం ఉన్నాయి కదా. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఇవన్నీ ఫలాలు. ఈ ఫలాలు రావాలంటే నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలా? ఫస్ట్ నీ మనసులో నేనేదో చెయ్యాలా అనేది చంపు ఫస్ట్. ధర్మశాస్త్రం బోధంతా ఏంది? నువ్వేం చేయాలి. ఇప్పుడు అబద్ధం ఆడొద్దు, అది ఎవరు చేయాలా? అది దేవునికే మనకా? దేవుని దగ్గర అబద్ధం ఆడొద్దు అంటారు ఎవరన్నా? ధర్మశాస్త్రం బోధ మనకా దేవునికే? నువ్వు చేయాలి. అది అబద్ధం ఆడొద్దు ఎవరు చేయాలి? నువ్వు చేయాలా. అంటే ధర్మశాస్త్రం అంతా అంటే ఏంటంటే నీ మీద భారం. అందుకే దాన్ని మోయలేని కాడి అన్నాడు. మోయలేని భారాలు పెడితే మీరు ఎన్నో రోజులు చర్చకి భారాలు పెట్టామండి. వచ్చినప్పుడల్లా ఒక భారం వేస్తున్నాం. అప్పుడు ఏమైంది? పోదాం రా ఈ వారం కూడా చర్చికి అనుకుంటారా? వద్దు, ఆ చర్చి వద్దు, ఆ బోధ వద్దన్నంత విసుగు వస్తుంది. ఈరోజు ఎవరొస్తారు? ఎందుకు వస్తారు చర్చికి? నువ్వు అట్టుండు ఇట్టుండు, అది చేయి ఇది చేయి, అట్టుంటే ఎట్ట ఇట్టుంటే ఇది కాదు చెప్పాల్సింది. అందుకే మోయలేని భారం పెట్టినారు. అది దాన్ని ఏమంటే ధర్మశాస్త్రం. అందుకే మోయలేని కాడు ధర్మశాస్త్రం. నువ్వేం చేయాలని చెప్తుంది. కానీ కృప ఏం చెప్తుందో తెలుసా? ఆయన ఏమి చేసినాడు, యేసు ప్రభు నీ కొరకు ఏమి చేసినాడు. ఇప్పుడు మీరు వినండి, వీడికి వస్తున్నప్పుడల్లా మీరు ఏ బోధ వినాలా? నేనేమి చేయాలన్న ఆలోచనతో కూర్చోవద్దు. నీ కొరకు ఆయన ఏం చేశాడు, అది ఆయన మీ కొరకు ఏం చేసినాడో మీకు అర్థమవుతుంటే, అందుకు పౌలు అన్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక నువ్వు జీవించువాడని నేను కాను, క్రీస్తే నా. అంటే నేను కాను, క్రీస్తే. అంటే ఇప్పుడు మన బోధ ఏంటి చెప్పండి? నువ్వు అనితోనే చచ్చినావు, క్రీస్తు. అందుకే క్రైస్తవులం అంటే నువ్వు క్రీస్తులో ఉన్నావు. క్రీస్తుని నేర్చుకుంటుంటే నీకు తెలియకుండానే అబద్ధం ఆడడం మానేస్తావు, నీకు తెలియకుండానే దొంగతనాలు మానేస్తావు, నీకు తెలియకుండానే ప్రేమ కలిగి ఉంటావు, నీకు తెలియకుండానే ప్రేమ ఉందే లేదా ఆత్మఫలం. అంటే ఫలం ధర్మశాస్త్రం ద్వారా వస్తుందా, క్రీస్తు ద్వారా వస్తుందా? ఇప్పుడు ఎవరన్నా వచ్చి 10 ఆజ్ఞలు పాటిస్తే పరలోకం పోదామని మీకు చెప్తే భలే చెప్పినా సార్ అని చప్పట్లు కొట్టాలనా? ఏం సార్ 10 ఆజ్ఞలు పాటిస్తే మనం నీతిమంతులం అయితే ఇక యేసుప్రభు ఎందుకు చనిపోవాలా అని అడగాలనా? కానీ మనం అడగం. ఒరే పాస్టర్ రా ఏమన్నా అవుతుందేమో మనం అంటే కొడతాడేమో దేవుడు. ఇదే అండి మనం ఆలోచన చేయాల్సింది. సేవకుని గౌరవించాలా, కానీ ఎటువంటి సేవకుని? కృప ద్వారా నీతిమంతులమైతే. నేను నమ్ముతున్నానండి. అంటే జీవరత్నం సార్ అదే చెప్పినాడు, మీరు కూడా అదే ఆరాధన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. అందుకే నేను ఏమంటున్నానంటే మీ అందరికీ నేను చెప్తున్నాను, మనము ధర్మశాస్త్రం విషయమే చనిపోయినామండి. దేవుడి కొరకు ఫలించాలి అంటే ఒకటి అడుగుతున్నాను, ఇప్పుడు మీ మనసులో ఏముండవద్దు, ఇది చెప్తే నేను ప్రశాంతంగా ఆమె చెప్పి ప్రార్థన. ఇంత బోధ విన్నారు కదా, సారం చెప్పండి. మనము దేవుని కొరకు ఫలించాలనే కదండి పనులన్నీ మానేడు కూర్చోంది. మనకేం పని పాటలు లేవా? లేదంటే చర్చకోకపోతే వాళ్ళు ఏమనుకుంటారని వచ్చి కూర్చున్నాము. ఎవరో ఏమనుకుంటారని వీడికి రాలే. మనం దేవుని కొరకు ఫలించాలి. అదే కదా మన కోరిక. మరి దేవుని కొరకు ఫలించాలంటే నీ మనసులో ఏముండవద్దు? ధర్మశాస్త్రపు మనసు. అదే గలతీ పత్రిక తర్వాత మీరు చదవండి. నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించాలని ఒక బోధ వచ్చిన గలతీ సంఘంలో. కానీ ఇంకొక బోధ ఏంటో తెలుసా? నిన్ను వల్ల నిన్ను ప్రేమించడం కాదు, కొత్త ఆజ్ఞ. నేను మిమ్మల్ని ప్రేమించినట్టు మీరు ఒకరినొకరి.
అంటే ఒకరినొకరు నువ్వు ప్రేమించాలంటే ఫస్ట్ నీకు ఎవరి ప్రేమ అర్థం కావాలా? ఇది క్రొత్త నిబంధన. నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించు అంటే నిన్ను చూసుకోవాలా, వాడిని చూసుకోవాలా. నిన్ను చూసుకోవాలి, నీలో ఏముందిరా? నిన్ను బట్టి అంటే ఏదో ఒక గర్వం వస్తుంది. ఇంకా పరిచయంలాగా నేను ఆ పనికిమాలలాగా లేనంట. లాస్ట్ దేవుడు వాడిని మెచ్చుకుంటాడు. కానీ కృపలో నేను మిమ్మును ప్రేమించినట్టు అంటే నువ్వు పొరుగు వాడిని ప్రేమించాలంటే ఫస్ట్ దేవుడు నిన్ను ఎంత ప్రేమించినాడో అర్థం చేసుకో. దేవుడు నిన్ను ఎంత ప్రేమించినాడో నీకు అర్థమైతే అవతలోడు ఎంత బలహీనుడైనా ఏం చేస్తావు? ప్రేమిస్తావు. ఈ బోధ వద్దు సార్ మాకు, ఇంకొక బోధ కావాలంటే ఆ బోధనే చంపుతాం. అంటే ఇక్కడ నేనేదో గొప్పనని కాదు. క్రొత్త నిబంధన పరిచర్య అంటే అదే. పాత నిబంధన కొట్టివేయబడింది. పాత నిబంధన కొట్టివేయబడింది అంటే ఆది కాలం నుంచి మలాకి కొట్టివేయబడిందని కాదు. 10 ఆజ్ఞలు పాటిస్తే నీతిమంతులు అవుతామని ఆ నియమాన్ని యేసు ప్రభు కొట్టేశాడు. క్రొత్త నిబంధన స్టార్ట్ చేశాడు. క్రొత్త నిబంధన ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలుసా? పెంతెకోస్తు రోజు పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చినాక క్రొత్త నిబంధన సంఘం స్టార్ట్ అయింది. క్రొత్త నిబంధన అంటే ఏందో తెలుసా? మీ పాపములను మీ అక్రమములను నేను జ్ఞాపకము చేసుకున్నాను. అంతా యేసు ప్రభు గురించే కొత్త నిబంధన. పాత నిబంధన అంటే నిన్ను స్టడీ చేయాలి. నిన్ను స్టడీ చేస్తే ఏమొస్తుంది? క్రొత్త నిబంధనలో ఎవరు స్టడీ చేస్తాను? ఇప్పుడు చెప్పండి, క్రీస్తుని స్టడీ చేస్తే లాభమా కాదు? ఖచ్చితంగా. అందుకే మన స్టడీ ఈ చర్చిలో మన ప్రార్థన మందిరంలో మన స్టడీ ఏంటంటే న్యూ టెస్టమెంట్, న్యూ కవనెంట్. న్యూ టెస్టమెంట్ కాదు, న్యూ కవనెంట్. అంటే న్యూ కవనెంట్లో నా రక్తము వలననైన నిబంధన. ఈ నిబంధన ఎవరు చేశారు? అందుకే యేసు ప్రభు వైపు మాత్రమే మనం చూసుదుముగా. అన్నీ చెప్పండి. దేవుని స్తోత్రం. దేవుని వాక్యం గురించి అందరూ కళ్ళు మూసుకోండి. మరి జీవరత్నం సార్ కాదు.